స్క్రీన్ ముందు ఎగిరే ఫ్యాన్ అంటే ఒక చిల్లరోడు, దేనికి పనికిరానోడు, ఒక తాట్లాసోడు. ఇది నార్మల్ ఆడియన్స్ ఒపీనియన్. ఫ్యాన్స్ దగ్గరికి వస్తుంటే తిడతారు, కొట్టి తోసేస్తుంటారు కొంతమంది హీరోస్. అలాంటి హీరోస్ ఈ సినిమా చూడాలి. ఈ దునియాలో ఏదైనా ప్యూరెస్ట్ ఎమోషన్ ఉందంటే అది ఒక ఫ్యాన్ కు ఉండేది మాత్రమే. ఎందుకంటే ఆ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయడు. నీ డబ్బు ఎక్స్పెక్ట్ చేయడు, నీ పేరు ఎక్స్పెక్ట్ చేయడు, నీ లాభాలు ఎక్స్పెక్ట్ చేయడు. యో గైస్, వెల్కమ్ టు బాంబే టాకీస్. ఆంధ్ర కింగ్ తాలూకా ఈ సినిమాని 27 కోట్లకు అమ్మారు. సో సినిమాకి ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా, బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా, ఆ 27 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్ వస్తేనే ఆ సినిమా హిట్. ఈ సినిమా ఒక హీరోకి ఆయన అభిమానికి మధ్య ఉండే బాండింగ్ కి సంబంధించిన కథ. ఒక అభిమాని వల్ల ఒక హీరో జీవితం ఎలా మారింది, అదే హీరో వల్ల అభిమాని జీవితం ఎలా మారింది. మన సినిమాలో హీరో రామ్ తూర్పు గోదావరిలో ఉన్న లంక గ్రామాల నుంచి వచ్చింటాడు, గొడ్డపల్లి లంక. సో 2000 పీరియడ్ లో ఈ లంక గ్రామాల్లో ఎలక్ట్రిసిటీ కరెక్ట్ గా ఉండేది కాదు, ఎడ్యుకేషన్ కరెక్ట్ గా ఉండేది కాదు, ఎలాంటి వసతులు సరిగ్గా ఉండేటివి కాదు. అలాంటి పరిస్థితుల నుంచి వచ్చిన ఒక అభిమాని తన ఫ్యానిజం వల్ల తన జీవితం ఎలా మారింది, ఆ ఊర్లో ఉన్న జనాల జీవితాలన్నీ ఎలా మారింది అని చెప్పడానికి ట్రై చేశారు ఈ కథలో. ఈ సినిమాకి మెయిన్ అండ్ స్ట్రాంగ్ పాయింట్ ఎమోషన్. ఈ ఎమోషన్ కి ప్రతి హీరో ఫ్యాన్స్ కనెక్ట్ అవుతారు, వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు ఇంకా చెప్పాలంటే ఆ క్యారెక్టర్ లో. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బిగినింగ్ చాలా బాగా స్టార్ట్ అవుతుంది, చాలా ఎనర్జెటిక్ గా స్టార్ట్ అవుతుంది. ఒక స్టార్ హీరో డౌన్ ఫాల్ లో ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలి, అంతేకాకుండా తెర వెనక ఈ సినిమా వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, ఒక సినిమా డిజాస్టర్ అయితే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఎలాంటి ఇబ్బందులు పడాలి, ఇలాంటి పాయింట్స్ అన్నిటిని చాలా బాగా చూపించారు ఆ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో. ఆ తర్వాత మన హీరో రామ్ ఎంట్రీ ఉంటది. ఎంట్రీతోనే ఒక మంచి సాంగ్, ఆ సాంగ్ లో స్టెప్స్ అయితే చంపేశాడని చెప్పాలి. చూసే జనాలందరికీ ఊపు వస్తుంది ఆ సాంగ్ లో రామ్ స్టెప్స్ చూసి. ఇలా 45 మినిట్స్ వరకు సినిమా బాగానే సాగుతుంది. కానీ 45 మినిట్స్ తర్వాత తెలియని బోర్డమ్ స్టార్ట్ అవుతుంది. సినిమా లెంతీగా ఉంటది, ప్రెడిక్టబుల్ గా ఉంటది, రొటీన్ గా ఉంటది. సినిమా ఇంటర్వెల్ వరకు కూడా పాసిబుల్ గానే ఉంటది. ఎలాంటి కొత్త ట్విస్ట్లు గానీ, కొత్త టర్న్స్ గానీ, ఏదో అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ కానీ అలాంటివి ఏం జరగవు. అంత చాలా ప్లెయిన్ గా జరిగిపోతుంటది. కానీ ఆ ఫ్యాన్ అనే ఎమోషన్ మనం హుక్ చేస్తుంది అనమాట. ఆ ఎమోషన్ వల్లే మనం కూర్చొని ఎలాంటి బోర్ ఫీల్ అవ్వకుండా చూడగలుగుతాం. కాస్తన్నా ఇంటర్వెల్ ముందు హీరో ఒక ఛాలెంజ్ చేస్తాడు. ఆ ఛాలెంజ్ తో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ కూడా అదే స్కేల్లో ఉంటుంది. ఎలాంటి హైస్ లోస్ ఉండవు, ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ ఉండవు, సేమ్ అట్లే ఫ్లాట్ గా ఉంటది. కానీ ఈ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు చాలా ఎమోషనల్ ఇంపాక్ట్ ఇస్తాయి. మెయిన్ హీరో వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఊరు జనాల ముందు ఇచ్చే స్పీచ్ అప్పుడు గానీ, వాళ్ళ ఊరికి ఫస్ట్ టైం కరెంట్ వచ్చినప్పుడు హీరో వాళ్ళ ఫాదర్ ఎక్స్ప్రెషన్స్ గానీ, ఆ ఫాదర్ క్యారెక్టర్ రావు రమేష్ చేశారు, ఎక్స్ట్రాడినరీ గా చేశారు. స్పెషల్ గా లాస్ట్ 30 మినిట్స్ అయితే ప్రతి హీరో ఫ్యాన్స్ చాలా కనెక్ట్ అవుతారు, చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు, కంటదడి పెట్టుకుంటారు. స్క్రీన్స్ ముందు ఎగిరే ఫ్యాన్ అంటే వాడు ఒక చిల్లరోడు, దేనికి పనికిరానోడు, థర్డ్ క్లాస్ వాడు. ఇది నార్మల్ ఆడియన్ ఒపీనియన్. సినిమా చూడడానికి 2 టైప్ ఆఫ్ ఆడియన్స్ వస్తారు. ఒక ఆడియన్స్ జస్ట్ సినిమాని చూడడానికి వస్తాడు, ఇంకొకడు ఫ్యాన్, వాడు సినిమాని సెలబ్రేట్ చేయడానికి వస్తాడు. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ముందు రోజు నైటే కట్అవుట్లు కట్టి, బ్యానర్లు కట్టి, దండలేసి, టెంకాయలు కొట్టి, థియేటర్ ముస్తాబు చేసి, నువ్వు థియేటర్ కి రిలీజ్ రోజు సినిమాకి వెళ్ళగానే ఒక పండగ వైపు వచ్చిందంటే అది వాడి వల్లే. ఆ ఫ్యాన్ అనేవాడు వాళ్ళ హీరో కట్అవుట్ ముందు డాన్స్ చేస్తుంటాడు. ఆ డాన్స్ మనం చీప్ గా చూస్తాం. అదే డాన్స్ వాడు గుడి ముందు వేసాడు అనుకో, వాడు ఒక భక్తుడు. అదే డాన్స్ వాడు ఒక స్టేజ్ మీద వేసాడు అనుకో, వాడు ఒక డాన్స్ పర్ఫార్మర్. కానీ వాడు కట్అవుట్ ముందేస్తే మాత్రం వాడు వెలవైపోతాడు. ఫ్యాన్స్ మాత్రమే కాదు, మూవీని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు, మూవీని చూసే వాళ్ళని తక్కువ చేస్తారు, మూవీలో నటించే వాళ్ళని తక్కువ చేస్తారు, ఆ మూవీ గురించి రివ్యూ ఇచ్చే వాళ్ళని తక్కువ చేస్తారు. కానీ ఒకటి, సినిమా ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. నువ్వు పుట్టక ముందు నుంచే సినిమా ఉంది. ఈ సొసైటీలో పోలీస్ స్టేషన్కి వెళ్ళినోడు ఉంటాడు, స్కూల్కి వెళ్ళినోళ్ళు కూడా ఉంటారు, మహా ఆరోగ్యం బాగా ఉంటే అసలు హాస్పిటల్కి వెళ్ళినోళ్ళు కూడా ఉంటారు, కానీ థియేటర్కి వెళ్ళిన వాడు ఒక్కడు కూడా ఉండడు. ఈ ఫ్యాన్స్ ని కేవలం అదర్ ఆడియన్స్ కాదు, ఈవెన్ హీరోస్ కూడా తక్కువ చేస్తుంటారు. ఫ్యాన్స్ దగ్గరకు వస్తుంటే వాళ్ళని తిట్టి కొట్టి తోసేసే హీరోస్ ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. ఈ దునియాలో ఏదైనా ప్యూరెస్ట్ ఎమోషన్ ఉందంటే అది ఒక ఫ్యాన్ కు ఉండేది మాత్రమే. ఎందుకంటే ఆ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయడు. నీ డబ్బు ఎక్స్పెక్ట్ చేయడు, నీ పేరు ఎక్స్పెక్ట్ చేయడు, నీ లాభాలు ఎక్స్పెక్ట్ చేయడు. వాడు ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మా హీరోకి ఒక హిట్ కావాలి. ఆ హిట్ వల్ల వాడికి ఏం రాదు, వాడికి ఏం ఎక్స్ట్రా డబ్బులు రావు, వాడికి ఇంకో రకంగా ఏ రకంగానూ హెల్ప్ ఉండదు. కానీ వాడికి మీకు ఒక హిట్ పడాలన్న ఆశ మాత్రం ఉంటుంది. మీకు హిట్ పడితే వాడికి పడినట్టు ఆ నెలంతా ఆనందపడతాడు. అంటే మన అందరి లైఫ్ లో ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎంతో నష్టపోయి ఉంటాం, మోసపోయి ఉంటాం, చితికిపోయి ఉంటాం. ఇంతటి బాధ నుంచి మనం ఒక 3 గంటలు బయటకు తీసుకొచ్చేదన్నా ఉంటే సినిమా. సో ఆ ఫ్యాన్ అనేవాడు ఆడి పర్సనల్ లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ నువ్వు ఇచ్చే ఒక హిట్ తో ఆనందపడిపోతాడు. నీ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఇచ్చే ప్యూరెస్ట్ ఎమోషన్ ఫ్యాన్ ది. మనందరం కూడా మన ఎంటైర్ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరికి ఒక ఫ్యానిజం చేసే ఉంటాం. సో అలా నువ్వు ఫ్యానిజం చేస్తుంటే ఈ సినిమాకి చాలా కనెక్ట్ అవుతావు. సో సినిమాలో మెయిన్ పాజిటివ్ థింగ్ ఆ ఎమోషనే. అది తప్పిస్తే సినిమాలో చాలా నెగిటివ్స్ ఉన్నాయి. సినిమా లెంతీగా ఉంటది, ప్రెడిక్టబుల్ గా ఉంటది, రొటీన్ గా ఉంటది. నువ్వు హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్తే నువ్వు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతావు. సో ఈ ఎమోషన్ అనేది అందరి ఆడియన్స్ కి వర్కౌట్ అవ్వకపోవచ్చేమో కానీ ఈ డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు ప్రతి హీరోకి, వాళ్ళకి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఈ సినిమాలో నాకు భయంకరంగా నచ్చిన సీన్, షర్ట్ మీద ఆంధ్ర కింగ్ అని రాసి కర్రలకు కడతారు, గూస్ బంప్స్ వచ్చాయి ఆ సీన్ కి. అయితే
బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్స్ట్రాడినరీ, చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్. ప్రతి సీన్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటది, సాంగ్స్ కి బాగుంటది, మ్యూజిక్ ఈ సినిమాకి ఒక హైలైట్. లెంత్ ను కొంచెం తగ్గించి మరీ స్లో నేరేషన్ లేకుండా కొన్ని టర్న్స్ రాసుకో ఉంటే చాలా బాగుండేది. ఫైనల్ గా ఈ సినిమాకి బాంబే టాకీస్ ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్.